ఈ ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 11వ వచనాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇది వాక్యం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. 10వ వచనంలో మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే మళ్ళీ కొంచెం ముందుకు సాగుతుంది 11వ వచనం. తాను కలుగ చేసిన లోకములోనికి తాను ప్రవేశించినప్పటికీ లోకము ఆయనను ఎరుగలేదు అని 10వ వచనం చెబుతుంది. ఈసారి ఇంకొంచెం ముందుకు అడుగు వేసి లోకములోని తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాడు, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని 11వ వచనం చెబుతుంది. సో 10వ వచనంలో మనం జ్ఞాన సంబంధమైన వైఫల్యాన్ని లేక అజ్ఞానాన్ని గురించి మాట్లాడుకున్నాం. అయితే 11వ వచనంలోనికి వచ్చేసరికి అది సంబంధానికి అంటే రిలేషన్కి సంబంధించింది. సంబంధానికి సంబంధించిన వచనం అన్నమాట. సరే, ఈ వచనాన్ని అంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, అయితే ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అనే ఈ వచనాన్ని మనం 4 ప్రత్యేకమైన విభాగాలలో నుంచి లేక కోణాలలో నుంచి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటేమో ఎప్పట్లాగే వ్యాకరణం. గ్రీకు వ్యాకరణ సూత్రాలను మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలి, లేకుంటే ఈ ఉపోద్ఘాతం యోహాను 1:1 నుంచి 18 వరకు ఉన్న ఈ ప్రొలోగ్ అర్థం కాదు సంపూర్ణంగా. అందుకని వ్యాకరణ కోణంలో నుంచి విశ్లేషణ చేసుకుందాం. మళ్ళీ చారిత్రక దృక్పథంలో నుంచి కూడా పరిశీలన చేద్దాం. ఆ తర్వాత ఎన్నిక విధానము లేక ఎన్నిక తత్వము అంటే చూజన్ అంటాం కదా, చూజన్ రేస్, ఆ ఎన్నిక విధానము తత్వము దానిని ఆ కోణంలో చూద్దాం. చివరిగా దేవరక్షణ సంకల్పంలో ఈ వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటి ఆ కోణంలోంచి కూడా చూద్దాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే అమ్మ ప్రసన్నమ్మ, ముగ్గురికి ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. మళ్ళీ వ్యాకరణం దగ్గరికి వెళ్దాం. మొట్టమొదటి దగ్గరికి వ్యాకరణం కాబట్టి అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్లే ముందు నాకంటే నేను రోజు అధ్యయనం చేస్తున్నాను కాబట్టి ఇంకా చెప్పాలంటే నాకు ఇదే వ్యాపకం కనుక ఆ పదాలు పదే పదే గుర్తుంటాయి. కాకుంటే మీరు అధ్యయన అభిలాషులు కనుక మీకు మరింతగా గుర్తుండాలి అని నేను ఆశిస్తున్నాను. ఆ పదాలు మళ్ళీ చెప్పుకుంటాం. ఏన్, ఎగెనెటో, ఎగ్ను, ఏల్తేన్, ఈ 4 పదాలని మనం బాగా గుర్తుపెట్టుకున్నాం. దానికి అనుబంధంగా ఉన్నాయి వదిలేద్దాం. ఏన్, ఎగెనెటో, ఏల్థేన్, ఎగ్ను, ఈ 4 పదాలు. ఎందుకు ఈ వాక్యాన్ని వ్యాకరణ కోణంలో నుంచి మనం విశ్లేషణ చేసుకోవాలంటే మొదటగా గ్రీకులో ఈ వాక్యం ఎలా ఉన్నది, ఏ ఏ పదాలను సువార్తికుడైన యోహాను వినియోగించాడు, మూల పదాలను, వాటి మధ్య ఉన్న వైవిధ్యం ఏంటి, అది తెలిస్తేనే దీని పూర్తి అర్థాన్ని మనం గ్రహించగలుగుతాం. నేను గ్రీకులో చదువుతున్నాను. ఎయిస్ తా ఇదియా ఏల్థేన్, ఎయిస్ తా ఇదియా ఏల్థేన్, కై హోయ్ ఇదియోయే అవతోన్ ఊ పరిలబోన్. కొంచెం కష్టంగా ఉంటుంది.
మన మాట కాదు కాబట్టి బిడ్డ డేవిడ్ ఏర్పుల అబ్బాయికి కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఇక్కడ స్వకీయులు అనేదానికి ఇక్కడ ఇది గొప్ప. స్వకీయులు లేకపోతే తనవారు. స్వకీయులు అంటే తనవారు, నావారు అంటే తనవారు అనే పదానికి ఇదియా అనే పదాన్ని వాడాడు. 2 సార్లు ఈ ప్రస్తావన ఉంటుంది ఈ వాక్యంలో. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. మొట్టమొదట ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. తర్వాత ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తెలుగులో ఈ వ్యాకరణంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను అని కామా పెట్ల, సెమికోలన్ పెట్టాడు. సెమికోలన్ పెట్టి అక్కడ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని ఉంది. ఎందుకు కామాకి సెమికోలన్కి మధ్య ఉన్న వ్యాకరణ సూత్రాన్ని కూడా మనం గ్రహించాలి. కామా అంటే ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఇంకా అయిపోలా అది. కామా పెట్టి అయినా అంటే వచ్చినా ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అంటే పూర్తి వాక్యం కలిసే ఉంటుంది. సెమికోలన్కున్న గుణలక్షణం ఏంటంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు అంటే అక్కడికి ఆ వాక్యంలోని ఒక భావం ముగిసింది. ఆ భావం యొక్క కంటిన్యూషన్ తర్వాత పదాల్లో ఉంటుంది. అందుకని సెమికోలన్ పెట్టాడు. అంటే వ్యాకరణాన్ని అర్థం చేసుకుంటే మరింత లోతుగా అర్థం చేసుకుంటామని. ఓకే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. స్వకీయులు అనేదానికి ఇదియా అనే పదం వాడాడు. మొట్టమొదట ఇదియా అని వాడాడు. సెమికోలన్ తర్వాత ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఈసారి స్వకీయులు అన్నదే అక్కడ హో, మంచి పదం ఉంది అక్కడ, హో ఇదియోస్. హో ఇదియోస్ అనే పదం వాడాడు. హో ఇదియోస్ అంటే ఇక్కడ ఈ ఒకే పదాన్ని, ఇదియా అనే పదాన్ని, ఇదియోయ్ అనే పదాన్ని ఒకే మూలంలో నుంచి వాడినా మనకి తెలుగులో స్వకీయులు అనే ఒకే మాట వచ్చింది. కానీ తెలుగు తర్జుమాలో గ్రీకు మూల పదం వేరువేరు అర్థాలను ఇస్తుంది. ఇదియా మొట్టమొదట తన స్వకీయుల వద్దకు వచ్చెను అని ఇదియా అని వాడాడు కదా, అది నపుంసక బహువచనం అంటారు దాన్ని. నపుంసక బహువచనం అంటే అది, అంటే అతడు, ఆమె, అది. ఇది పుంలింగం, స్త్రీలింగం, మళ్ళీ నపుంసకలింగం అంటాం కదా. అతడు, ఆమె, అది. ఈ మూడోది అనమాట. మళ్ళీ అది కాకుండా అవి అని. అందుకని ఇది అనేది నపుంసక బహువచనం. అది వ్యక్తి సంబంధిత వచనం కాదు. దాని అర్థం ఏంటంటే స్వకీయ స్థలము అంటే స్వంత ఆస్తి, స్వంత స్థలము, లేదా ఇంకొంచెం విస్తృతంగా గ్రీకు మూలంలోనికి వెళితే గృహక్షేత్రము, లేదంటే ఆయన తన ఇంటికి వచ్చెను అని చెప్పుకోవచ్చు. మామూలుగా చెప్పుకోవాలంటే ఆయన తన ఇంటికి వచ్చెను, అది ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను అనే దానికి ఆయన తన ఇంటికి వచ్చెను అని ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదియోయే అనే మాట, ఇది ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, అది పుంలింగ బహువచనం అంటే పురుష బహువచనం. అక్కడ స్వకీయులు అది వ్యక్తిపరమైనది. నా స్వంత వాళ్ళు, నా స్వంత ప్రజలు, నా వాళ్ళు ఆయన వాళ్ళు అంగీకరించలేదు. అందుకని ఇదియో అనే ఆ పదం, ఇదియా అనేము నపుంసక బహువచనంలో వాడబడింది. ఇదియోయే అనేదేమో పుంలింగ బహువచనంలో వాడబడింది. ఆ తేడాని మనం జాగ్రత్తగా గ్రహించాలి. దాని వివరణ మళ్ళీ మనం చెప్పుకుందాం. అంటే ఇక్కడ 2 వలయాలు లేకపోతే 2 సర్కిల్స్ అతను ఏర్పాటు చేస్తూ ఏమన్నా అంటే ఆయన తన స్వంత నేలకు వచ్చాడు. అంటే ఆయన మనంటమే మా గడ్డ ఇది అని అంటామే,
మా గడ్డ అంటానే, అది ఆయన తన గడ్డ మీదకి వచ్చాడు. అయితే తన గడ్డ మీది ప్రజలు ఆయనను చేర్చుకోలేదు. అది ఆయనను అంగీకరించలేదు కాదు, ఆయనను చేర్చుకోలేదు. ఇక్కడ చేర్చుకోలేదనే దాని దగ్గరికి తర్వాత వద్దాము. అర్థం మాత్రం అదనమాట. అంటే ఏ క్షేత్రమైతే క్షేత్రకర్తను స్వాగతించాలో ఆ క్షేత్ర నివాసులైన వ్యక్తులు ఆ క్షేత్రకర్తని తిరస్కరించారు లేక అంగీకరించలేదు. అది క్షేత్రం స్వాగతించాలి క్షేత్రకర్తను, ఎందుకంటే క్షేత్రం ఆయనది, ఆయన స్వాస్థ్యము, ఆయన నిర్మాణం. కానీ ఆయన నిర్మించిన క్షేత్రంలో నివసించిన ఆయన వారైన స్వకీయులు ఆయనను తిరస్కరించారు. ఇంకొంచెం మామూలుగా చెప్పుకోవాలంటే లోగోస్ పరాయింటికి రాలేదు, తన ఇంటికే వచ్చాడు. కానీ ఇంట్లో వాళ్ళు తలుపు తీయలేదు. ఇది ఆ వ్యాకరణంలో ఉన్న మర్మం. ఇప్పుడు మళ్ళీ 10-11 వచనాలని కలిపి, అంటే ఎందుకంటే 10, 11, 12 ఒకదాంతో ఒకటి అలా ముడిపడి ఉంటాయి కాబట్టి బిడ్డ వజ్రారావు బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ గ్రీకే చెప్పుకుందాం, అంటే వ్యాకరణాన్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి గ్రీకే చెప్పుకుందాం. 3 దశలు ఏంటి? 10వ వచనంలో ఏన్, ఎగెనెటో, ఎగ్నో, అవి గురించి చెప్పుకున్నాం. ఏన్ నిత్య అస్తిత్వం, ఎగెనెటో ఆధారిత ఉద్భవం, ఉక్ ఎగ్నో, ఎగ్నో అంటే ఎరుగుట, ఎరుగలేదు అంటే జ్ఞాన వైఫల్యం, ఆధ్యాత్మిక వైఫల్యం, అనుభవ వైఫల్యం అలా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ 3 ఉన్నాయి 10వ వచనంలో. ఏన్, ఎగెనెటో, ఎగ్నో 3 ఉన్నాయి. అంటే లోకము ఆయన ద్వారా కలిగింది, కానీ లోకం ఆయన ఎవరు గ్రహించలేకపోయింది. ఎగెనెటో ఏన్ని ఎరుగలేకపోయింది. కారణం ఏంటయ్యా అంటే మళ్ళీ అక్కడ కూడా ఇక్కడ దైవ కృపని మనం అద్భుతంగా అనుభవం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవకృప యొక్క అనుభవాన్ని ఏమంటున్నాడంటే, ఎందుకు ఎరగలేదు, ఎగెనెటో కలిగినది ఎందుకు, లేక ఉద్భవము ఎందుకు ఉన్నవానిని అంగీకరించలేకపోయింది, ఎరుగలేకపోయిందంటే దానిని మనం జ్ఞాన వైఫల్యము అని చెప్పుకున్నప్పటికీ దేవకృప ఏం చెబుతుందంటే, నిజమే, నువ్వు ఎరగకపోవటానికి నీ పరిమితం ఉన్నదే, అది పరిపూర్ణతను నీకు అనుగ్రహించలేదు. అది పరిమితమైనది అనంతాన్ని పరిపూర్ణంగా గ్రహించలేదు అనే ఆ స్టేట్మెంట్ ఉన్నదే దేవుని కృపకు సంబంధించిన ఆ ప్రకటన. అది అద్భుతమైన ప్రకటన అన్నమాట. సరే, అక్కడి నుండి ఇంకొంచెం లోపలికి వెళ్తాడు యోహాను. ఏది? ఏన్, ఎగెనెటో, ఊక్, ఎగ్నో దగ్గర నుంచి 11వ వచనంలో మరికొంచెం లోపలికి వెళ్తారు బిడ్డలు. క్రాంతి ఉన్నాడు, అలాగే దుర్గా కూడా చూస్తూ ఉంది. బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఇక్కడ సరే, లోకం అంటే ఎరగలేదు, లోకం ఎరగలేదు. కానీ లోకంలో తన క్షేత్రాన్ని, తన క్షేత్రంలో క్షేత్రవాసులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కదా, వాళ్ళు కూడా ఎందుకు ఎరగలేకపోయారు అని. 1:10లోనేమో జ్ఞాన సూత్రాన్ని చెప్పుకున్నాం. అంటే ఇది జ్ఞాన సమస్య, వారి అజ్ఞానం వారిని ఎరగకుండా చేసింది అని. కానీ 11లో వచనంలోనికి వచ్చేసరికి వారి రిలేషన్షిప్ కూడా పనిచేయలే. ఆ సంబంధాత్మక వైఫల్యం అంటామే, అది కూడా పనిచేయలేదు. ఇది ఇంకొంచెం బాధాకరమైంది, ఇంకొంచెం లోతుగా ఆలోచన చేయవలసిందనమాట. ఎరగటం, చేర్చుకోవటం,
అంగీకరించడం, స్వీకరించడం, ఈ రెండు ఒకేలాగా అనిపించినా చాలా వైవిధ్యాన్ని దాంట్లో చూస్తాం అన్నమాట. అంటే చేర్చుకోలేదు అంటే అది జ్ఞాన సంబంధం అయింది, కానీ ఎరగలేదు అంటే అది జ్ఞాన సంబంధం అయింది, కానీ లోతైనది స్వీకరించలేదు అనేది అక్కడ ఆతిథ్యం, విధేయత, విశ్వాసము, అనురాగము, అనుబంధము ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా లోగోస్ వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, ఆ భావాన్ని చెప్పడానికి ఇంకా ఆ పదజాలం తప్ప నాకు ఇంకా వేరే దొరక్క చెబుతున్నాను. లోగోస్ వైఫల్యం చెందదు, కానీ అంటే లోగోస్ స్థితిని వివరించడానికి ఆ ప్రత్యేక పదాన్ని నేను వాడాల్సి వచ్చేసింది అనమాట. ఉండే కొద్దీ జటిలమవుతూ వస్తుంది. ఇది లోగోస్ ఎప్పుడైతే లోక ప్రవేశం చేసిందో, లోక ప్రవేశ అనంతర పరిస్థితులు క్రమక్రమంగా జటిలమవుతూ వస్తున్నాయి. మళ్ళీ నిరాకరణ, తీవ్ర నిరాకరణగా మార్పు చెందుతూ వస్తుందన్నమాట. అందుకనే 10ని 11ని 10వ వచనం 11వ వచనం రెండింటిని కూడా మనం చాలా జాగ్రత్తగా కలిపి చదవాలన్నమాట. మొట్టమొదట కాస్మోస్, లోకము, ఆయన లోకములోనికి వచ్చెను, లోకము ఆయనను ఎరుగలేదు. బిడ్డలు నాగార్జున అలాగే నోవహ్ బిడ్డలు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. అంటే లోగోస్ లోక ప్రవేశ తిరస్కరణ యొక్క క్రమాన్ని మనం ఇలా చెప్పుకుందాం. ఇది అవరోహణాన్ని ఇలా చెప్పుకుందాం. తాను సృజించిన లోకములోనికి ఆయన దిగి వచ్చాడు, ప్రవేశించాడు. అయితే మొదట కాస్మోస్, సృష్టి, సమస్త సృష్టి, సంపూర్ణ వలయం, విశాలమైనది, అది ఎరుగలేదు. ఊక్ యజ్ఞం, అది ఎరుగలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇదియా ఆ లోకంలో తనకంటూ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనకంటూ ఒక క్షేత్రాన్ని, లేదా మనం చెప్పుకున్నాం కదా, లోగోస్ పరాయి ఇంటికి వెళ్ళలేదు, తన ఇంటికే వచ్చాడని చెప్పుకున్నాం కదా, అలాగే ఒక ప్రాంగణాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, అంటే సిద్ధం చేసుకున్నాడు. కానీ సిద్ధం చేసుకున్న వేదిక కూడా సిద్ధమైన మనస్సును కలిగి ఉండలేదు. మళ్ళీ అక్కడ కూడా వైఫల్యం అనే మాట నేను మానవ కోణంలో చెబుతున్నాను, మళ్ళీ పదే చెబుతాను అన్నమాట. దేవ వైఫల్యం అనే దానికి తావే లేదు. మానవ కోణంలోంచి ఇంక వేరే పదం లేక ఆ పదాన్ని నేను చెబుతా ఉన్నాను. ఈసారి మళ్ళీ తాను సిద్ధపరచుకున్న ప్రాంగణంలో తన ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హోయ్ ఇదియోయే, తన ప్రజలను, స్వకీయులు, తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. వారు చేర్చుకోలేదు. యజ్ఞో కాదు, పైన యజ్ఞో అనే మాట ఉంది, కానీ చేర్చుకోలేదు, ఎరుగలేదు అనేది ఉందే, దానికి ఊక్ యజ్ఞం అనే పదాన్ని వాడాం. కానీ చేర్చుకోలేదు అనే పదం ఉందే, దానికి మళ్ళీ డిఫరెంట్ పదాన్ని వాడాడు యోహాను. పరెలబోన్ అన్నాడు. పరెలబోన్ అనే పదాన్ని వాడాడు. ఆ పదం కూడా చాలా ప్రాముఖ్యమైన పదం అన్నమాట. వీళ్ళెవరు? స్వకీయులు. వీళ్ళు నిబంధన ప్రజలు. స్వకీయులు నిబంధన ప్రజలు. ఎందుకంటే మనం పూర్వ నిబంధనతో అనుబంధంగా విశ్లేషణ చేసుకుంటాం, విశ్వాసాన్ని అంగీకరించుకుంటాం, విశ్వాస పునాదులను అక్కడి నుంచే తెచ్చుకుంటాం. కాబట్టి వీళ్ళు నిబంధన ప్రజలు. ఆ తరువాత వీళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నది, ప్రవక్తలు ఉన్నారు, సన్నిధి స్థితి కూడా ఉన్నది. షకీనా వారి మధ్య నివసించింది. ధర్మశాస్త్రం ఉన్నది, ప్రవక్తలు ఉన్నారు, షకీనా ఉన్నది. ఇన్ని ఉన్నా కూడా వారు ఆయనను చేర్చుకోలేదు. అది ఒక బాధాకరమైన అంశం అన్నమాట. అంటే ఎవరినైతే సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచిన వారే ఆయనను తిరస్కరించారు. ఇది ఇక్కడ. అయితే ఇక్కడ పరెలబోన్ అంటే చేర్చుకోలేదు. మళ్ళీ గుర్తు చేసిన, కన్ఫ్యూజ్ కావద్దు. ఏన్ ఎగనెటో
ఏల్థేన్ ఎగ్నో. ఎగ్నో అంటే అంగీకారం సంబంధించింది. ఊక్ ఎగ్నో అంటే అంగీకరించలేదు. ఇదియా ఇదియోయే. ఇదియా అంటే క్షేత్రము, ఇదియోయే క్షేత్రవాసులు. వీళ్ళు పరలెబోన్ అంటే అంగీకరించలేదు, అదే స్వీకరించలేదు, చేర్చుకోలేదు, స్వీకరించలేదు అనాలి. వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఎన్నిక చేయబడిందే స్వీకరించడానికి, వారిని సంసిద్ధం చేసిందే తనను స్వీకరించటానికి. అంటే స్వీకరించటానికి ఎవరినైతే సంసిద్ధం చేశాడో వాళ్లే ఆయనను స్వీకరించలేదు. ఇక్కడ మళ్ళీ వ్యాకరణ గాంభీర్యతను కూడా మనం పరిశీలన చేద్దాం. అధ్యయనం కాబట్టి వ్యాకరణాన్ని విస్మరించొద్దు, వ్యాకరణ గాంభీర్యతను కూడా మనం పరిశీలన చేద్దాం. ఈ 1:11 ఏది 10లోనేమో ఎగ్నో అనే పదం వాడాడు. ఊక్ ఎగ్నో అంటే అంగీకరించలేదు, చేర్చుకోలేదు లేక స్వీకరించలేదు అనే ఈ పరలెబోన్ అనే పదం ఉందే, ఆ పదం యూదా సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన అర్థంతో కూడుకున్నది. అంటే యూదుల విశ్వాసంలో ఆస్తిక సంప్రదాయం, అది ఆస్తిక సంప్రదాయాన్ని స్వీకరించడం. ఎందుకంటే తొలి కొరింథీ పత్రిక 15:3 పౌలు అంటాడు, నేను నాకు అప్పగించబడిన దానిని లేక నేను స్వీకరించిన దాన్ని మీకు అప్పగించాను అంటాడే. అక్కడ ఖచ్చితంగా ఈ పరలెబోన్ అనే ఆ ప్రత్యేక పదాన్ని వాడతాడు. అంటే యూదుల విశ్వాస అవగాహనలో పరలెబోన్ అనే ఆ ప్రత్యేక పదం ఏంటంటే దైవానుగ్రహమైన లేక దైవ సంబంధిత సంప్రదాయం. సంప్రదాయం అంటే తరతరాలుగా విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశం. దానిని వాళ్ళు త్రోసిపుచ్చారు. అంటే ఏ పరంపరనైతే మోసేందుకు, ఏ పరంపరను కొనసాగించేందుకు ఏర్పాటు చేయబడ్డారో వారే ఆ పరంపరకు ఆధారమైన లోగోసును, ఆయనను త్రోసిపుచ్చారు. స్వీకరించలేదు అంటే త్రోసిపుచ్చారు. ఇక్కడ మళ్ళీ ఒక మానవ మేధో మీమాంస అందాం. మేధో అనే పదాన్ని మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోండి. ఇది నెగిటివ్లో నుంచే చెబుతున్నాను. మేధో అనే పదం యొక్క నెగిటివ్ ఆస్పెక్టే చెబుతున్నాను. అందుకని మానవ మేధో మీమాంస అనే ఆ పదాన్ని లేక ఆ వాక్యాన్ని నేను వాడుతున్నాను. మీమాంస ఏంటంటే స్వకీయులు అనగానే మీమాంసికులు అందాం. మీమాంసను లేవనెత్తేవాళ్ళని మీమాంసికులు అందాం. ఆ పదం ఉందో లేదో తెలియదు, మనం వాడుకుందాం. మీమాంసికులు. స్వకీయులు అంటే స్వకీయులు కాని వారు ఉన్నారా? అంటే పరులు, స్వకీయులు అంటే రెండు వేరువేరా? పరులు, స్వకీయులు అనేది రెండు వేరువేరా? వేరువేరు అని అంటే ఈ వేర్పాటును ఇక్కడ ఏంటంటే స్వకీయులు అనగానే దే ఆర్ ద చూజన్ పీపుల్. దే ఆర్ ద చూజన్ పీపుల్, ఎన్నుకొనబడిన వ్యక్తులు, ఏర్పాటు చేయబడిన వ్యక్తులు. అంటే కొందరిని నువ్వు ఏర్పాటు చేసుకుని కొందరిని ఏర్పాటు చేయలేదా అని సృష్టికర్తను మానవ మేధో మీమాంసికులు సంశయించి ప్రశ్నించే పరిస్థితి తలెత్తుతుంది. అక్కడ మనం చాలా జాగ్రత్తగా దీనిని విశ్లేషణ చేసుకోవాలి. పరులు, స్వకీయులు, ఎన్నుకొనబడిన వారు అంటే ఎన్నిక చేయబడిన వారు అంటే నిర్లక్ష్య పెట్టబడిన వారు అని కూడా అనొచ్చా? అంటే అలా ఉంటుంది. ఇక్కడ ఒక సూత్రాన్ని మనం బయటికి తీసుకొని రావాలి. విభజన, వైవిధ్యం అని రెండు పదాలు ఉంటాయి. విభజన, వైవిధ్యం. డివిజన్ అండ్ డైవర్సిటీ. ఒక్క క్షణం, నాకు గ్యాస్ వచ్చింది, క్షమించండి.
క్షమించండి, ఒక్క నిమిషం. ఐమ్ సో సారీ, దయతో మన్నించండి. గత 10 రోజుల నుండి నాకు గ్యాస్ లేదు. ఇవాళే గ్యాస్ వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడే తీసుకోవాలి, అందుకని. ఓకే, ఒక ప్రత్యేక సూత్రాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. విభజన వైవిధ్యం. డివిజన్ అండ్ డైవర్సిటీ. విభజన వైవిధ్యం. ఎందుకంటే పరులు స్వకీయులు అనే మాటని మనం మానవ మేధో మీమాంసలో నుంచి పరిశీలన చేస్తున్నాం. మానవ మేధో మీమాంస. మేధో అనే పదాన్ని ఇన్వర్టెడ్ కామాస్, అది మానవ పరిమిత జ్ఞానంలో నుంచి ఆ పదాన్ని నేను ఉపయోగిస్తూ ఉన్నాను. సో ఇక్కడ సృష్టిలో, దేవ సృష్టిలో వైవిధ్యం ఉంది. డైవర్సిటీ అనే పదం ఉంది, అది చాలా గొప్ప పదం అన్నమాట. బయోడైవర్సిటీ అని సైన్స్లో ఒక అద్భుతమైన పదం ఉంటుంది. అది సమతుల్యానికి, సామరస్యానికి మూలమైందిగా చెప్పబడుతూ ఉంటుంది. సో బైబిల్ దృష్టిలో దేవుడు సృష్టించిన మొదటి వాస్తవం ఏముందంటే అది వైవిధ్యం, విభజన కాదు. వైవిధ్యం అనేది సృష్టి సౌందర్యానికి గుర్తుగా ఉంటుంది. అయితే విభజన అనేది ఉందే, విభజన పాప వికృతి, పాపం యొక్క వికృతి లేక పతన పరిస్థితి అందాం. వైవిధ్యాన్ని ఆస్వాదించే క్రమంలో విభజనను ముందుకు తీసుకొని వచ్చి అక్కడ ఆ పాప వికృతిలోనికి పతన మానవుడు ప్రవేశించాడు. బిడ్డలు, కర్రా జోసెఫ్ మా ప్రెసిడెంట్ ఉన్నాడు, అలాగే సోదరులు సురేష్ ఒంగూరి గారు, వారికి కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో ఎందుకంటే ఇక్కడ విభజనని చూద్దాం. విభజన వైవిధ్యం రెండు, దీన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. వైవిధ్యం ఏంటంటే దేవుడు, కాలము, స్థలము, భాష, జాతి, కుటుంబము, సంస్కృతి, చరిత్ర, ఇవన్నీ దేనికవే వైవిధ్యమైన అంశాలు. మళ్ళీ చెబుతున్నాను. దైవం అనే మాట ముందుకు ఎందుకంటున్నా అంటే బయోడైవర్సిటీ అనే పదం ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అక్కడ మళ్ళీ మానవ మేధో మీమాంసలో మరొక పదం ఉత్పన్నమవుతుంది, థియోడైవర్సిటీ. బయోడైవర్సిటీతో పాటు థియోడైవర్సిటీ అంటే భౌతిక వైవిధ్యం ఎలా ఉన్నదో దేవ వైవిధ్యం కూడా అలాగే ఉంటుంది కదా అని మానవ మేధో మీమాంసికులు దాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అందుకని దేవుడు ముందే చెప్పుకున్నాం, వైవిధ్యంలో దేవుడు, ఆ తర్వాత కాలం, ఎందుకంటే సృష్టి ఆరంభానికి కాలం కాబట్టి, ఆ తర్వాత స్థలం, ఆ తర్వాత జాతి, భాష, కుటుంబం, మళ్ళీ వాటన్నింటికి సంబంధించిన కల్చర్, సంస్కృతి, ఇవన్నీ కలిపి చరిత్ర. ఈ వైవిధ్యాన్ని సృష్టి అనుమతించింది, అంగీకరించింది, దానిని నెలకొల్పింది, వైవిధ్యాన్ని నెలకొల్పింది. ఏంటంటే వైవిధ్యం దేవ సౌందర్యం, ప్రాకృతిక సౌందర్యం, లేక దేవ సృష్టిలో ఉన్న ఒక సంపూర్ణ సౌందర్యం కాబట్టి అది సృష్టిలో ఉన్నది. అయితే ఎప్పుడైతే వైవిధ్యాన్ని విభజన దృష్టితో ప్రాకృతిక కోణంలో నుంచి చూడటం పతన పురుషుడు ప్రారంభించాడో అక్కడ
అహంకార కుడ్యాలు నిర్మితమయ్యాయి. అహంకార కుడ్యాలు వైవిధ్యంలో అనేకం ఉంటాయి కాబట్టి ఆ వైవిధ్యాన్ని ఆధారం చేసుకుని దాన్ని విభజనగా మార్చి ప్రాకృతిక పతన పురుషుడు అహంకార గోడల్ని నిర్మించుకుంటూ వచ్చాడు. అదేం చేసింది? భేదాన్ని కలుగజేసింది, దేవజ్ఞాన క్రమాన్ని మార్చివేసింది. ఆ క్రమంలో మిత్రుత్వానికి శత్రుత్వాన్ని జోడించింది. మనము వాళ్ళు అనే ఒక అపసవ్య స్థితిలోనికి నెట్టివేసింది. ఇంకా చెప్పాలంటే ఇది పాపగ్రస్త మానవ చైతన్యం అనొచ్చు. పాపగ్రస్తమైన మానవ చైతన్యం. చైతన్యం అనే మాట పాజిటివ్ మాట. బట్ చైతన్యం యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే పాపగ్రస్త మానవ చైతన్యం దీన్ని కలుగు చేసింది. అక్కడ మళ్ళీ మీమాంసికులు మనల్ని విడిచిపెట్టకుండా చూజన్ అనే మాట ఉన్నది కదా, ఎన్నిక. అయితే ఇక్కడ ఎన్నిక అనేది హక్కు కాదు, అది ధర్మ నియామకం అనే సంగతి మనం గ్రహించాలి. ఎన్నిక ఎప్పుడు హక్కు కాదు, అది బాధ్యత. సో ఇక్కడికి ఆపేస్తున్నాను, 32 నిమిషాలు అయింది. రేపు మిగిలిన 2 అంశాలు కూడా మనం ప్రస్తావన చేసుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలు కవితా నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసన్నమ్మ, ఆ తర్వాత వజ్రారావు, అలాగే క్రాంతి, సోదరులు సురేష్ వంగూరి గారు, మా ప్రెసిడెంట్ ఆరోగ్య బిడ్డ కర్రా జోసెఫ్, మళ్ళీ దుర్గా, తర్వాత ఇంకొక పేరు గుర్తురాట్లా. సరే, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపు మనం మిగిలిన భాగాన్ని విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు.